చేసామండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటే ఇంచుమించు మీ సర్కిల్ వాళ్ళే ఉంటారు. అలా అనేం లేదండి, అన్ని సర్కిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అలా ఎంచుకోలేము, మన సర్కిల్లోనే మన వాళ్ళే అనుకోలేము, ఎందుకంటే మా స్టాఫ్ ఉన్నారు. వాళ్ళే సినిమాని ఎఫెక్ట్ చేయలేకపోతుంటే ఈ రోజుల్లో కామన్ మ్యాన్ ఏం ఎఫెక్ట్ అవుతాడు అంటే ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిజియోథెరపిస్ట్, నా హెయిర్ స్టైలిస్ట్, వీళ్ళు కూడా నేను ఫ్రెండ్స్ కిందే భావిస్తా. సో అందరూ వర్కింగ్ క్లాస్ అంటారు. సో నేను చెప్పింది నా సర్కిలే కాదు. సో బట్ మీరు ఈ విషయాన్ని సార్, ఇండస్ట్రీ పెద్ద మీ ఫాదర్, అవును అవును, ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీలో ఒక డెసిషన్ తీసుకోవచ్చు, తీసుకునే చేయగలరు. నా చిన్న నమ్మకం ఏంటంటే మన బడ్డీ సినిమా తర్వాత చాలా సినిమాలు దీన్ని అడాప్ట్ చేసుకుంటారు, నాకు ఒక చిన్న ఫెయిత్ అయితే ఉంది. అండ్ టికెట్ ప్రైస్ పెంచేసి ఒక సినిమా లవర్ని ఎక్కువ డబ్బులు సంపాదించేదానికన్నా ఎక్కువ మందిని థియేటర్ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని నా నమ్మకం. సో నా పర్సనల్ బిలీఫ్, ఈ ఎక్స్పెరిమెంట్ అదే ఈ అటెంప్ట్ మనం అనుకున్నట్టు సక్సెస్ అయితే ఖచ్చితంగా మిగతా ప్రొడ్యూసర్స్, మిగతా డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నానండి. సో మీ ఒక బ్రదరు సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ లో బిజీ ఉన్నారు. ఇంకో బ్రదర్ చెప్పక్కర్లేదు, ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. బట్ మీరు మాత్రం చాలా రేర్ గా సినిమాలు చేస్తున్నారు, రేర్ గా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు, ఇది ఎక్కువ బొంబేలో కూడా ఉంటున్నారు. అసలు మీ గోల్ ఏంటి అసలు? యాక్చువల్గా మీరు ఏమని అంటే ఓన్లీ ఇందులోనే ఇలా వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్న రకరకాల బిజినెస్లు ఉన్నాయి, స్టూడియో ఉంది, ఇంకేవో చాలా ఉన్నాయి, వాటిలోకి ఏమైనా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? ప్లాన్స్ ఉన్నాయి సార్, మనం ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేద్దాం, దాంట్లో చెప్తాను. ఎందుకంటే కొన్ని నా విషయాలు సెంటిమెంట్గా కొన్ని ఏమైనా చెప్తుంటే అది జరగట్లేదు. సో అన్ని అయిపోయాక చెప్తాను. ఎందుకంటే మీరు చాలా ఐడియాస్ ఉండేవి మీకు, చాలా అంటే మీరు చాలా దూరం ఆలోచించి ఇంతకుముందు మ్యాగజైన్ రన్ చేశారు. బర్త్డే గురించి చెప్పండి సార్. కాదు, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గురించి అడగలేదు, సినిమా ప్రమోట్ చేసుకుందామని వస్తుంటే మీరు నా ప్రమోషన్ చేస్తున్నారు. నా ప్రమోషన్ సినిమా ప్రమోషన్ ప్యూర్ గా మీ గురించి అడుగుతున్నాను నేను, ఇంకేం అడగల. అదే సార్, నా గురించి వద్దు, సినిమా గురించి అడగండి అంట. అదే సినిమా గురించి మీరు ఎందుకు మీ సొంత బ్యానర్లో ఎందుకు సినిమా జరగట్లేదు? పోయిన సినిమా ఊర్వశి రాక్షసు మా బ్యానర్. అది ఎప్పుడు సార్? అది సినిమా టైం పడతాయి సార్, మీరు బట్టి ఇప్పుడు పెద్ద అయిపోయారు కదా. సరే సార్. Sirish, sir. Hi. So I have two questions. First question ఏంటంటే మీరు టెడ్డీ నుంచి కొంచెం అడాప్ట్ చేసి బడ్డీగా చేశారు కదా. ఈ మధ్య ఈ నారేటివ్ యూనివర్స్ కాన్సెప్ట్ చాలా ఫేమస్ అవుతుంది. సో టెడ్డీకి బడ్డీకి ఏదైనా ఆర్ దే అ పార్ట్ ఆఫ్ ద సేమ్ నారేటివ్ యూనివర్స్? No, I just took the idea. Okay. I can't tell that also. There's one small idea which I took, and the overall screenplay I changed it. Screenplay and the scenes, everything is totally changed. Only one core idea will be there. So, other than that, cameos lantivi emi లేదు, ఇది okay, part 2 లో పెడదాం. maybe part 2, yes. part 2 లో నానే నడు. And I have another question. మీరు సేవ్ సినిమా అని రాశారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు థియేటర్ లో ప్రైజెస్ కంటే కూడా ఐ థింక్ ద ఓటీటీ విండో 2 weeks లో 1 week లో వస్తుంది కాబట్టి జనాలు కనిపిస్తుంది అసలు థియేటర్ కి ఎందుకు వెళ్ళాలి అని. సో డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు రిలీజ్ ఇట్ ఆఫ్టర్ a certain period of time, say like as usual? This is more of a producer decision, but from our side we have requested them ఒక 50 days gap ఇస్తే బాగుంటుంది అని చెప్పి. So I'm guessing the OTT platforms and all that will release after 50 days only. రిలీజ్ చేస్తారా 50 days తర్వాత? 50 days తర్వాత చేస్తారు. ఓకే. సిరీస్ గారు నమస్కారం. హాయ్. అయితే మీరు ఆల్రెడీ ప్రీమియర్స్ చేశారు, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ చూసారు, అయినా టికెట్ ప్రైస్ ఎందుకు తగ్గించారు? అందరూ చూడాలని, ఎక్కువ మంది చూడాలంటున్నా. ఇప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల చాలా మంది థియేటర్కి వద్దాం అనుకుంటున్న కూడా రావట్లా. వాళ్ళకి నచ్చిన సినిమా, నేను అన్నట్టు వాళ్ళకి నచ్చిన సినిమాలు ముందు వాళ్ళు సాంగ్స్ని, ట్రైలర్ని వాట్సాప్లో స్టోరీస్ కింద పెట్టిన వాళ్ళు సినిమాకి వెళ్ళలేదు. ఎందుకంటే దర్ సెయింగ్ ఇట్స్ 370, 380 ఇలా చెప్తున్నారు హైదరాబాద్లో కొన్నిసార్లు టికెట్స్. ఇట్స్ నాట్ అఫోర్డబుల్. అదే ఒక 1 week అయ్యాక మళ్ళీ 100, 150కి వస్తుంది అని చెప్పి. సో ఐ హావ్ నోటిస్డ్ దట్ సర్టన్ టైమ్స్ ఆడియన్స్ కొందరు ఆగిపోతున్నారు థియేటర్ నుంచి రాకుండా. సో అలా కాకుండా మనం కొంచెం కంట్రోల్ ప్రైజింగ్గా పెట్టి ఎక్కువ మంది థియేటర్కి వచ్చేలా చేద్దాం అని చెప్పి దిస్ ఇస్ అవర్ ట్రయల్. అంటే ఒకవైపు స్కూల్స్ ప్రెసెంట్ రన్ అవుతున్నాయి, మీది చూస్తే పిల్లలు చూసే మూవీలా ఉంది, అంటే ఫ్యామిలీ కూర్చొని చూసే మూవీలాగా. సో వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి స్పెషల్గా ఏమన్నా స్కూల్స్కి వెళ్ళడం అట్లా ప్రమోషన్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా? డెఫినెట్గా రిలీజ్ తర్వాత కొన్ని ప్లాన్ చేసాము. ఎందుకంటే ఈ 2 weeks ఇస్ ఎ నైస్ సీజన్. సో ఐఎమ్ షూర్
వన్స్ ఇట్ ఇస్ దేర్, వన్స్ August 2 రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా అలాంటి ప్రమోషన్స్ ఏవో ప్లాన్ చేస్తా ఉన్నాం. అయితే మీ బ్రదర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇప్పుడు. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మీ కాన్సెప్ట్ లో నెక్స్ట్ వచ్చే మూవీస్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మీ అన్నయ్యకి పోటీగా ఏమైనా పడతారు? మేము అన్నట్టు ఇందాక సెంటిమెంట్ గా ఏమైనా ముందే డిక్లేర్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. సో లాక్ అయ్యి కాన్ఫిడెంట్ గా ఎస్ ఇప్పుడు నేను వచ్చి మన మీడియా మిత్రులతో షేర్ చేసుకోవచ్చు ఈ విషయం అన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. చెప్తాను, ఎందుకంటే మీకు చెప్పాలి, చెప్తేనే జనానికి వెళ్తుంది. నేను దాచిపెట్టుకున్నంత మాత్రాన అది ఏం యూజ్ లేదన్న. సో ఒకటి లాక్ అయ్యాక ఖచ్చితంగా హ్యాపీలీ ఐ కమ్ అండ్ షేర్. ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఐ బి ఏబుల్ టు ఆన్సర్ మోర్ ఫోర్త్ కమింగ్. ఇప్పుడు చెప్పాలా, ఎంత చెప్పాలి, చెప్పకూడదా, ఈ డిలెమాలో ఉండకుండా ఐ వాంట్ షేర్ ఇట్ మోర్ ఓపెన్లీ. ఆల్ ది బెస్ట్. అలీ గారు, సో అలీ గారు సినిమాలో ఉన్నారంటే మిక్స్ ఉంటుంది, యూబై కూడా ఉంటది. సో పిల్లలతో ఫ్యామిలీతో చూడాలి అంటున్నారు. మీ డైలాగ్స్ ఎట్లుంటాయి మూవీలో? ఉంటాయి. ఓకే, గోకుల్ గారు. గోకుల్ అచ్చా, తెలుగు. ఓకే, వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ రోల్ ఇన్ దిస్ మూవీ? శిరీష్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు బిఫోర్ ద రిలీజ్ 1 డే ముందు పెయిడ్ ప్రీమియర్స్ అనేది ట్రెండ్ ఉంది. సో మీరు చాలా రోజుల ముందే ప్రీమియర్ ప్లాన్ చేస్తారు, వైజాగ్ లో కానీ విజయవాడలో కానీ. సో ఆ డిసిషన్ ఎవరిది? నేను అన్ని రోజుల ముందు ఇద్దరు చూసాం, సినిమా చూసి కాన్ఫిడెంట్ గా ఉండి ఓకే లెట్స్ స్టార్ట్ షోయింగ్ ద ఆడియన్స్. పెయిడ్ ప్రివ్యూ అనేది 1 డే ముందు పెడతారు. 1 డే ముందు అనేది ఇట్స్ టూ లేట్. అంటే ఒక మంచి టాక్ అనేది స్ప్రెడ్ అవ్వాలని అని చేయాలన్నా, అలా కాకుండా ఒక డీసెంట్ సైజ్ థియేటర్స్ ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ని పిలిచి షోస్ స్క్రీన్ చేద్దాం. స్క్రీన్ చేస్తే మనకి ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది అండ్ దెన్ గుడ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుద్ది అనేది వి టుక్ ఎ డిసిషన్. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు ఒక ఈవెంట్లో అయాన్ని తీసుకొస్తున్నారు ఫ్యాన్స్ అడిగితే. అవును స్కూల్ ఉంది, సో వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఖచ్చితంగా రిలీజ్ అయ్యాక అట్లీస్ట్ రిలీజ్ వీకెండ్ ఏమైనా ఈవెంట్ ఉంటే మాత్రం తీసుకొస్తాను. స్కూల్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ గెట్. శిరీష్ గారు సార్ నమస్కారం. హలో అండి. అంటే పిల్లల సినిమాలు యాక్చువల్లీ చాలా ఇయర్స్ అయిపోయినాయి సినిమాలు చూసి. పిల్లలకి స్పెసిఫిక్ సినిమాలు వచ్చి బాగా గుర్తొచ్చి అంటే ఏవో లిటిల్ సోల్జర్స్ అనేయో కొన్ని సినిమాలు. ఆ మధ్యలో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి హైదరాబాద్లో కూడా చేసేవారు. అవునండి. అవి కూడా ఎంట్రీస్ తగ్గిపోతున్నాయంట అలాంటి ఫిలిం ఫెస్టివల్స్ కూడా. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఫిలిం చిల్డ్రన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. యాక్షన్ సినిమాలు మార్వెల్ అంటున్నారు, అదంటున్నారు. సో ఒక టైప్ లో ఇది అన్కన్వెన్షనల్ ఫిలిం. అంటే ఇదివరకు చిల్డ్రన్స్ మీరు అన్నట్టు మా జనరేషన్, మేము చిన్నపిల్లలప్పుడు మేము ఓన్లీ టామ్ అండ్ జెర్రీ, ఈ కార్టూన్స్, ఎక్కువ వైలెన్స్ కి యాక్షన్ వీడియో గేమ్స్ ఏం లేవంటున్నా. ఇప్పుడు చిల్డ్రన్ ఫిల్మ్ అంటే మరీ మనం ఫైండింగ్ నీమో మన టైం అప్పుడు సినిమాల్లా పెడుతుంటే వాళ్ళకి నచ్చట్లా. దే హ్యావ్ మెచ్యూర్డ్ ఫాస్టర్. ఈ జనరేషన్ మనకన్నా కొంచెం ఫాస్ట్గా మెచ్యూర్ అయ్యారు. సో అది హెవీ వైలెన్స్, బ్లడ్ షెడ్, లేదంటే ఈ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాని కంటెంట్లోకి వెళ్ళలేం కానీ బట్ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ యంగ్ అడల్ట్స్. వాళ్ళని చిన్నపిల్లలు అంటే మరి వాళ్ళకి ఏం తెలియదు, ప్రపంచం గురించి ఒక అవగాహన లేదు అన్నట్టు కాకుండా వాళ్ళని ఒక యంగ్ అడల్ట్స్గా ట్రీట్ చేద్దామని మైండ్లో పెట్టుకుని స్క్రీన్ ప్లే రాసాం. సో ఎంత దీంట్లో టెడ్డీ బేర్ దాంతో వచ్చిన ఇంటరాక్షన్, ఫన్, హై కాన్సెప్ట్ ఉందో ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ కానీ థ్రిల్లర్లో ఉన్న లాజిక్స్ కూడా మా ఎమోషన్ మీద వెళ్ళిపోకుండా ఆ విలన్ థ్రెడ్ మీరు ఎన్ని చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. ఒక ఇంటెలిజెంట్ అడల్ట్కి కనెక్ట్ అయ్యేలాగా ప్లస్ చిల్డ్రన్కి ఎంగేజ్ అయ్యేలాగా మల్టిపుల్ ట్రాక్స్ని అందంగా చుట్టి తీసాడు. సో చిల్డ్రన్ ఫిల్మ్ అని మాత్రాన అంత సాఫ్ట్గా ఏదో రైమ్స్ గేమ్స్ అలా ఉండవండి. అంటే చిల్డ్రన్ అండ్ అడల్ట్ ఎంజాయ్ చేసేలాగా అండ్ లైక్ వి ట్రీటెడ్ దెమ్ లైక్ సీయింగ్ దెమ్ లైక్ ఇంటెలిజెంట్ యంగ్ అడల్ట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్కి మీరు అన్నట్టు మన జనరేషన్లో చాలా తక్కువ కంటెంట్ యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ చూసినా, నెట్ఫ్లిక్స్ చూసినా, ఎందులో చూసినా చిల్డ్రన్ కంటెంట్ అడల్ట్ కంటెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ మీద స్పెషల్ గా అట్రాక్ట్ చేయడానికి అక్కడి నుంచి ఫోన్ వదిలి థియేటర్ గా రప్పించడానికి ఉన్న యూఎస్పీ ఏంటి సార్? ఆ టెడ్డీ బేర్ లైఫ్ లోకి రావడం అండ్ యాక్షన్ సీక్వెన్సెస్. అట్లీస్ట్ నేను చూసిన చిల్డ్రన్ లో ఒక 8-9 దాటాక వాళ్ళకి దేర్ లైకింగ్ అ లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఫైట్స్ అంటున్నా. వాళ్ళకి మీరు అన్నట్టు మార్వెల్ సినిమాలు లేకపోతే ఇవాళ వచ్చిన 3D రోల్ ప్లేయింగ్ గేమ్స్ అన్నీ ఆడేసి మామూలుగా ప్లేన్గా జస్ట్ హ్యూమర్, ఫన్ మీద చిన్న మెసేజ్, ఫ్యామిలీ బాండింగ్ మీద ఉంటుంటే వాళ్ళకి నచ్చట్లా. దే వాంట్ అ లాట్ ఆఫ్ యాక్షన్. సో ఈ ట్రైలర్లో చూస్తే మీరు టెడ్డీ బేర్ తోటి ఉన్న ఫన్, ఒక చిన్న ఇంక్విజిటివ్ హై కాన్సెప్ట్ ఉంది, బట్ దాంతోపాటు చాలా యాక్షన్ కూడా ఉంది అనమాట. సో
థింకింగ్ ఐమ్ కాన్ఫిడెంట్ ఇట్ అపీల్ టు అ లాట్ ఆఫ్ యంగ్ ఆడియన్స్. అండ్ మేము వెళ్ళిన స్క్రీనింగ్ చేసిన థియేటర్లో కూడా 8-10 ఏళ్ళ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ 14-15 వరకు బాయ్స్ని కూడా పిలిచామన్నారు. డిఫరెంట్ ఏజ్ రేంజ్ పిలిచాం. పిల్లలంటే ఓన్లీ ఒక 10 బిలోగా పెట్టుకోవద్దని చెప్పి అందరు ఏజ్ వాళ్ళు పిలిచామన్నారు టిల్ 15-16 అక్రాస్ ఏజ్ గ్రూప్స్ అక్రాస్ జెండర్స్. సినిమాలకు బాగా నచ్చింది. సినిమా అయిపోయాక 1-on-1 వాళ్ళతో కూర్చొని అడిగి తీసుకున్న వాళ్ళకి ఏం నచ్చింది ఏంటి అని. సో యాక్చువల్గా మేము సినిమా ఆ షోస్ వేసాక యాజ్ అ ఫిల్మ్ మేకర్ వి బోత్ ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ దట్ ఇట్ విల్ బి అ యూనివర్సల్ ఫిల్మ్ అని. థ్యాంక్స్ అలీ గారు చెప్పండి. సో మీరు కానీ శిరీష్ గారు కానీ మీడియా ముందుకు వచ్చేది ఇలాంటి సినిమా ఫంక్షన్లోనే. ఓకే, మిగతా మీ బిజీలో ఉంటారు, షూటింగ్స్లో ఉంటారు. సో మిమ్మల్ని మేము ఏమైనా అడగాలంటే కనుక ఇలాంటిదే ఛాన్స్. ఇలాంటప్పుడు కూడా సినిమా మీదే అడగండి, ఇంకేం అడగద్దు అంటే మా డౌట్లు కావచ్చు, జనాల డౌట్లు కావచ్చు, మీ దగ్గరికి ఎలా తీసుకురావాలి మేము? ఓకే, మీ ఏంటి ఇప్పుడు పాలిటిక్స్ లేటెస్ట్ మీ పొజిషన్ ఏంటి? పాలిటిక్స్ దూరంగా ఉన్నారా, దగ్గరికి వెళ్తారా, ఇంక వెళ్ళరా? చాలా దూరంగా ఉన్నారండి. చాలా దూరంగా ఉంటుంది మీదట. శిరీష్ సార్, థ్యాంక్ యూ. శిరీష్ గారు ఇటు సార్, ఇక్కడ సార్ నమస్తే. నేను వెంకట్ 10TV సార్. సార్ నా పేరు వెంకట్ 10TV సార్. నమస్కారం సార్. సార్ అంటే మీ చిన్నప్పుడు ఒక వీడియో చూసా, అంటే చిరంజీవి గారి మొత్తం డాన్స్ లో ఎస్ బన్నీ గారు కానీ ఇటు చరణ్ గారు వారికంటే బాగా ఇస్తారు మీరు డాన్స్. అది ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ సినిమాలో బడ్డీలో మీ డాన్స్ అలాంటి డాన్స్ మేము చూడలేదు. నెక్స్ట్ సినిమాలో ఈ సినిమాలో టెడ్డీకే షో అంతా టెడ్డీ చుట్టూ ఉంటుంది. మేము సపోర్టింగ్ హీరో తప్ప మెయిన్ హీరో టెడ్డీ బేరే. సో టెడ్డీ బేర్ డాన్స్ చేస్తే టెడ్డీ బేర్ ఫైట్ చేస్తే మీరు అన్నట్టు సెకండ్ లీడ్ అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫ్యాన్స్ వాళ్ళందరూ ఆశిస్తున్నట్టు మంచి డాన్స్ స్టెప్ అయితే చేస్తారు. ఈ సినిమాకి ఇటు మీ మెగా హీరోస్ కానీ